ఒకరు చెడ్డీలేసుకుని చోరీలకి బయలుదేరుతారు. మరొకరు ఒంటికి ఆయిల్ రాసుకుని ఇళ్లకి కన్నాలు వేస్తూ ఉంటారు. చోరీల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అన్నమాట. అనంతలో మాత్రం ఓ దొంగ వెరైటీగా షాప్ కి స్పాట్ పెట్టాడు. చిక్కడు దొరకడు టైప్ లో ఓనర్ కి చుక్కలు చూపించాడు. ఇంతకీ ఎవరా దొంగోడు? పంటలపై కోతుల దండు ముప్పేట దాడి. వాటిని నియంత్రించే దారేదని ఒక రైతు బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. అప్పుడు ఫ్లాష్ అయింది ఐడియా. సెకండ్ థాట్ లేకుండా వెంటనే కుక్కకి పులి వేషం వేసి వదిలాడు. దెబ్బకి కోతులన్నీ పరార్. ఈ ఐడియా వర్కౌట్ అయిందని ఫాలో అయ్యాడో లేకపోతే సొంత తెలివితేటలో కానీ ఒక దొంగోడు పులి మాస్క్ ధరించి చోరీకి బయలుదేరాడు. అనంతపురం జిల్లా పామిడిలో కిరాణా షాప్ ఇది. రోజు ఉదయాన్నే యజమాని షాప్ ఓపెన్ చేయడం, చీకటి పడగానే క్లోజ్ చేయడం షరా మామూలుగా చేస్తున్న పని. అయితే రోజుకో రకమైన వస్తువు కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. సిబ్బంది కళ్ల ముందే ఉంటున్నారు. షాప్ కట్టేసే సమయంలో తానే ఉంటున్నా వస్తువులు ఎలా గాయబోతున్నాయో తెలియక తలపట్టుకున్నాడు. ఇక లాభం లేదని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అప్పుడు మెరిసింది ఈ బొమ్మ. చిల్లర నాణాలు, ఉప్పులు, పప్పులు, వంట నూనె క్యాన్లు మాయమయ్యాయి. షాప్ కి లాక్ వేశాక ఇంట్లోంచి సీసీ కెమెరాలో మానిటర్ చేశాడు. ఆ సమయంలో ఒక దొంగ ఎంటర్ కావడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే దుకాణం దగ్గరికి పరిగెత్తికెళ్లాడు. అది గమనించిన దొంగ అట్నుంచటే పారిపోయాడు. షాప్ యజమాని కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలుస్తున్నారు. చోరగాళ్లు ముదిరిపోయారు. ఇంతకు ముందులా ఎవరు గుర్తుపట్టకుండా క్యాప్లు, హెల్మెట్లు, మాస్కులు ధరించకుండా ఏకంగా జంతు మాస్క్ ధరించి తెలివిగా వ్యవహరించాడు. పోలీసులు మాత్రం దొంగలెవరైనా సరే ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు.